ఎఫ్రెమ్ డి నెవర్స్. ఈయన ఫ్రాన్స్లోని జన్మించినప్పటికీ కూడా ఆయన బాగా నేర్చుకున్న వ్యక్తి, ముఖ్యంగా సైన్స్ మరి గణితంలో గొప్ప తత్వవేత్త అయినప్పటికీ తను తన యొక్క సొంత ఊరిని విడిచిపెట్టి మన భారతదేశానికి 1640లో ఆయన మన భారతదేశానికి వచ్చి అనేకమైన ప్రాంతాల్లో అంటే మద్రాస్, చెన్నై వంటి ప్రాంతాలు విశేషమైన కృషి ఆయన చేసినారు. ఈ యొక్క ఎఫ్రేమ్ ఎంతో గొప్ప తెలివితేటలు కలిగిన వ్యక్తి మరియు ఫ్రెంచ్, ఇంగ్లీష్, పోర్చుగీస్, అరబిక్, పెర్షియన్ మరియు తమిళ భాషలలో సంభాషించగల భాషావేత్త. ఆయన అనేకమైన భాషలతో అనేకులకి సువార్త ప్రకటించి భారతదేశంలో తన నివాసం చేస్తున్న ప్రాంతంలో భారతదేశంలో మొట్టమొదటి ఆంగ్ల పాఠశాలను స్థాపించిన వారిగా ఆయన ప్రసిద్ధి చెందినారు. ఈ యొక్క ఎఫ్రెమ్ డి నెవర్స్ తన పరిచర్లో భాగంగా ఆయన 3 సంవత్సరాలు ఆ యొక్క స్టేషన్కి అంటే జైలుకి కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే తనని నమ్ముకున్న వాళ్ళు ఆయన మోసం చేయడం ద్వారా ఆయన 3 సంవత్సరాలు జైలుకి వెళ్ళడం జరిగింది. ఆయన ఎల్లప్పుడూ పవిత్ర మరియు సాధువు పూజారిగా మరియు నిజమైన మిషనరీ స్ఫూర్తిని కలిగిన వారందరికీ ప్రేమికుడిగా ఎంతగానో ప్రశంసలు ఆయన అందుకున్నారు. మద్రాసులోని మిషనరీగా 53 సంవత్సరాలు పనిచేసిన ఎఫ్రేమ్ తన మందను 40 నుండి 8,000 వరకు కూడా పెంచుకున్నాడు. అంటే తన సొంత ఊరిని ఆయన విడిచి మన భారతదేశానికి వచ్చి తమిళనాడు ప్రాంతంలో అనేకమైన ప్రాంతాల్లో దేవుని కోసం విశేషమైన సేవ పరిచయం చేసిన వారిలో కూడా ఒకరిగా ఆయన ఎంతగానో పేరు ప్రఖ్యాతులు పొందుకున్నారు.